మళ్ళీ వచ్చేసాను మీ ముందుకు. ఇవాళ కూడా ప్రయాణం అవుతున్నాను. మెర్సీ నీకేం పని లేదా, ఎప్పుడు అక్కడికి వెళ్తున్నా ఇక్కడికి వెళ్తున్నా అని ప్రయాణం అవుతున్నాను వీడియోస్ పెడుతున్నావు అని అనుకుంటున్నారా? కాదండి బాబు, రాజ్కోట్ నుంచి సంవత్సరానికి ఒకసారి 2 సార్లు ఇటు వస్తాం. వచ్చినప్పుడే కదా అన్ని ఊర్లు తిరగాలి. అందుకే మా అత్తగారి ఊరైన ప్రొద్దుటూరుకి ఇవాళ బయలుదేరిపోయాం. ప్రొద్దుటూరుని ముంబై కూడా అని కూడా అంటారు, మీకు తెలుసా? ఎందుకంటే రాయలసీమలో ఉండే వాళ్ళకి గోల్డ్ కొనాలంటే ముందు గుర్తొచ్చే ఊరు ప్రొద్దుటూరు. గోల్డ్ బిజినెస్ మన ప్రొద్దుటూరులో ఎక్కువ కదండి, అందుకే దీన్ని చిన్న ముంబై అంటారు. ప్రొద్దుటూరు తర్వాత మేము మైదుకూరు కూడా వెళ్తున్నామండి. మా వదిన వాళ్ళు మైదుకూరులో ఉంటారు. మా పిల్లలకి ఒకసారి మైదుకూరు చూపించినట్టు ఉంటుంది, కల్పించినట్టు ఉంటుందని వెళ్తున్నాము. మేము ఎప్పుడో మా పెళ్ళైన కొత్తలో వెళ్ళామండి మైదుకూరుకి. తర్వాత 8 years తర్వాత ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. మేమైతే కలుస్తూనే ఉంటాం కానీ ఊర్లకు వెళ్ళడం చాలా తక్కువ. అందుకే ఈసారి మా పిల్లల్ని కూడా మైదుకూరుకి తీసుకెళ్లిపోతున్నాము. చివరికి ప్రయాణం అయ్యి స్టేషన్కి వచ్చేసరికి స్టేషన్లో చూసారా జనం మామూలుగా లేరండి బాబు. స్టేషన్ బయట ఇంతమంది ఉంటే స్టేషన్ లోపల ఎంతమంది ఉంటారని భయపడుతూ వెళ్ళాము. అక్కడికి చూస్తే ఏమో ఒక పక్క స్టేషన్లో వర్క్ జరుగుతుంది, జనం కూడా చాలానే ఉన్నారు. ఆ స్టేషన్లో జరుగుతున్న వర్క్కి సౌండ్కి మా మూన్గాడు నిద్ర లేచిపోయి భయపడిపోతున్నాడండి. సరే అని వాడిని ఆట ఆడించి అటు ఇటు పక్కకు తీసుకెళ్ళి, మా ట్రైన్ ఆఫ్టర్నూన్ 2:30కి రావాల్సింది, ఈవినింగ్ 4:30 అయినా రావట్లేదు. ఒక పక్క మూన్గాడితో చిరాకు, ఒక పక్క ట్రైన్ రావట్లేదనే టెన్షన్. అటు ఇటు చేసి చివరి ఆఖరికి ట్రైన్ ఎక్కేసామండి. ట్రైన్ ఎక్కుతేనేమో కాలు పెట్టడానికే సందు లేదు, అంత జనం ఉన్నారండి. కూర్చోడానికి అసలే ఇంకా దొరకలేదనుకోండి ప్లేస్. దేవుడి దయ వల్ల ఎలాగో అలాగా కష్టమో నష్టమో తిప్పలు పడి ఆఖరికి ఎర్రగుంట్ల చేరేసుకున్నా. ఈవినింగ్ 5:30కి దిగాల్సిన మేము ట్రైన్ లేట్ వల్ల ఈవినింగ్ 7 o'clockకి దిగామండి. మేము ట్రైన్ దిగి చూడంగానే చూసారా మబ్బు పడిపోయిందనమాట. ఇంకా ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలి, ఇక్కడ నుంచి ప్రొద్దుటూరు వెళ్ళాలి, ప్రొద్దుటూరు నుంచి మైదుకూరు వెళ్ళాలి. అది కాక మా పిల్లలకి నాకు బస్ జర్నీ పడదు, ఏ తిప్పలు పడి వెళ్ళాలో ఏంటో చూద్దాం. తీసుకొచ్చిన దేవుడే ఏదో ఒక రూట్ చూపించకపోవడం మనకు. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్.